దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ నా వందనాలు. ఈ యెహోషువ గురించి అనేక విషయాలు పరిశుద్ధాత్మ నాకు నేర్పించినాడు. అందులో ప్రతి వారము ఉత్సాహంతో వినయ కృపను దయచేసినాడు. అందుకని దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం. నేను ఏదైనా గ్రంథం ఎత్తాలంటే వెంటనే ఎత్తలేను, ఇండెక్స్ని చూస్తాను. కానీ యెహోషువ గ్రంథము 269 అనేసి నాకు అట్లా గుర్తు వచ్చేసింది. అంటే తమిళ్ బైబిల్లో 269 పేజీ నెంబర్. ఇది చాలా ఇంట్రెస్ట్గాను, ఉత్సాహంగాను, ఆత్మీయంగాను చాలా ఎంజాయ్ చేసినాను. నేను ఎంజాయ్ చేసే కృపను పరిశుద్ధాత్ముడు నాకు సాయం చేసినాడు. ఎప్పుడూ నోట్లో మాట్లాడుకుంటూనే ఉంటాను. నేను రమణితో యెఫునే కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ, అది అట్లే గుర్తుండిపోయింది. ఆ సబ్జెక్ట్లో ఆ యెరికో గోడల గురించి, నెక్స్ట్ ఆ రాహాబు వినేటప్పుడు నాకు చాలా సంతోషం, ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే రాహాబు అనే ఆ క్యారెక్టర్ను దేవుడు చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత ఆయన ఇజ్రాయెల్ దేశంలోనే వాళ్ళ కుటుంబాన్ని కాపాడింది కాకుండా అతనికి రక్షింపు అనేది వచ్చింది. అప్పుడు నాకు కూడా ఒక ధైర్యం వచ్చి, అవును ప్రభా, రాహాబుని ఇంకా అధిక మోసంగా ఉన్న పరిస్థితులు ఆ చీకటి ఊపి నుంచి నన్ను లేవనెత్తి మీ మందిరంలో చేర్చి ఈ ఎగ్జామ్ రాసేదానికి, ప్రకటన గ్రంథం చదివేదానికి, ప్రతి ఒక్క కార్యంలో కలుసుకునే కృపను దేవుడు సాయం చేసిన దానికి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రము. అనేక విషయాలు విన్నాను. అంటే అనేక విషయాలు అంటే అబ్రాహాము గురించి, యాకోబుని గురించి, యోబుని గురించి, అన్నిట్లో ప్రతి ఒక్క ఉత్సాహం పరిశుద్ధాత్ముడు సాయం చేసినాడు. ఇది ఎక్స్ట్రాడినరీ యెహోషువ గ్రంథం. ఆయన క్యారెక్టర్ మహా అద్భుతం. ఒక్కొక్క పాయింట్ పాజిటివ్ చెప్పేటప్పుడు అట్లే నాకు ఆశ్చర్యం వేస్తుంది. మళ్ళీ రెఫరెన్స్ బట్టి చూపిస్తూ ఉంటారు. అది దేవునికి వందనాలు. ఆ వినగలి కృపను, ఆ వినగలి గ్రహించే ఒక మనసును ఇచ్చిన దానికి పరిశుద్ధాత్మునికి వందనాలు. ఆ నూనె కుమారుడు అంటే, నూనె అంటే ఏమి అర్థము? ఐ బిలాంగ్ మెన్. అప్పుడు అది నాకు వస్తుంది, నేను కూడా ఆ విధంగా ఉన్నాను కదా, నేను కూడా మారాలా. అట్లా ఉండకూడదు. ఒక బిలాంగ్ మెన్ అంటే మీరందరూ నేర్చుకునిందే, ఒక సైడు పాము, ఒక సైడు ఫిష్, అట్లా లేకుండా మనం యథార్థంగా నడవాలి అనేసి పరిశుద్ధాత్ముడు నాకు బోధించినాడు. ఆయన ఒక యుద్ధం చేసినప్పుడు, మోషే యెహోవాను పిలిచినప్పుడు ఆయనకి ఎట్లా తెలుసు? అందరూ దీంట్లో వచ్చిన యాత్రలు వచ్చినారు కదా, ఎవరికి యుద్ధం అనేది తెలియదు. ఈయనకి ఎట్లా తెలుసు అనేసి ఒక ఆశ్చర్యమైన విషయం ఇది. ఇది మామూలు గ్రహించుకుంటే దేవునికి సాధ్యం అనేసి నేను ఇట్లా అనుకుంటా ఉంది. కానీ అతని యోషువ ఎగిప్తులో యుద్ధంలో ఆయన మంచి వీరుడు అని వాక్యం ద్వారా చూపించి, అవి అట్లే నేను షాక్ అయినానంటే సంతోషం. కరెక్టే కదా, అది ఎంత ఇది. మళ్ళీ మోషేని ప్రజలను నడిపించేదానికి మీరు ఒక నాయకుడిని ఇవ్వండి ప్రభు అని అడిగినప్పుడు ఆయన మనసులో ఏమో యోషువని ఉండింది. కానీ ఆయన దేవునికి చెప్పలేడు అనేసి చెప్పారు. అవి చాలా, నేనైతే సింపుల్గా చెప్తున్నాను, ఆ టీచింగ్, ఆ ఉపదేశం, ఆ ఇచ్చే పరిశుద్ధాత్మ దేవుడు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ టు జీసస్. ఆశ్చర్యం వేస్తుంది. అతని మోషేను యెహోషువని అభిషేకించు అంటే ఆయన మోషేను హృదయాన్ని దేవుడు ఆలకించినాడు. ఇదే విధంగా ఇక్కడ ముద్దులపల్లిలో డానియల్ బ్రదర్ వాళ్ళ ఇంటికి ప్రేయర్కి మేము అందరూ వెళ్ళి ఉంటే అక్కడ నాకు ఒక తలంపు వచ్చింది ఉన్నట్టుంది. అంటే ఈ యెహోషువని నేను చాలా ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఎలాగైనా మనం ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టాలి. అందరూ పాస్ట్ మనకి ఇంత గొప్పగా నేర్పించినాడు కదా, దీనికి ఒక నేర్చుకోవాలి ఒక ఫంక్షన్ పెట్టాలనుకుంటా ఉంటే పాస్ట్ కూడా చెప్పినాను. కానీ దేవునికి అది నాకు చేయాల్సిన అర్హత లేదు. ఆయన అందుకనే చెప్పలేదు. అందుకని అర్హత లేకపోతే కూర్చొని పెట్టడు. కాకపోతే ఎవరు చేయాలా, ఏం చేయాలా ఆయన ఒక చిత్తము. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పినారు హృదయ వాంఛలను తీర్చేవాడు ఆయన. అదే నా హృదయ వాంఛలను దేవుడు తీర్చినాడు. దేవుని వందనాలు, స్తోత్రము. దీని అనేక కార్యములు
నేను తెల్లారి నైట్లో మేము పనుకుంటాము, మార్నింగ్ లేచిన వెంటనే నేను నేరుగా రన్నింగ్ దిగిపోతాను ప్రైజ్ అలాంటి చెప్పేదానికి. పోయేటప్పుడు ఈ 6 ఆశ్రయ పట్టణాలు బైహార్ట్ చేయాలి కదా, పైన ఇదా చెప్తాను. ఆయన వల్ల నాకు నిద్ర లేదు, నైట్ అంతా ఏమి ధ్యానిస్తూ ఉంటాను. అంటే ఒక 15 రోజులుగా ఎగ్జామ్కి అంత ఉత్సాహాన్ని ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఈ 12 గోత్రాలు నేర్చుకోవాలనేసి నాకు దీనికి ఫుల్ సపోర్ట్ రమణి. ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క క్వశ్చన్ నేర్పించి నేను ఆమె అడగలేను, ఎందుకంటే ఆమె సీనియర్ అంటే తెలుసు కాబట్టి నువ్వు నన్ను అడుగు నేను చెప్తాను అనికేసి ప్రతి క్వశ్చన్ నాకు నేర్పించి ఈ 12 గోత్రాలను నేర్పించి ఈ ఆశ్రయ పట్టణాలు, దానికి అర్థాలు, ఇవన్నీ ఇదే పని మాకు. కానీ దేవునికి వందనాలు, ఇంటి పనిని యేసుబాబు చేస్తున్నాడు. అది నాకు గుర్తు లేకుండా నేను దాన్ని ప్రయాసపడతామండి. అందుకే కొద్ది రోజులుగా వర్క్ జరగకుండా స్టార్ట్ చేసినాడు. నువ్వు చదువుకు నేను ఒక ఇచ్చిన అర్థం చేసుకుంటున్నాను. దీనికి చాలా నేను సంతోషపడినాను. ఈ ఒక యోషువ గ్రంథంలో చాలా ఇది ఇంకా నేను అనేక విషయాలు నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. ఇంకా చాలా విషయాలు ఉంది, నేను చెప్పలేకపోతున్నాను. ఎగ్జామ్ రాసేటప్పుడు 2 hours రాసినాము. ఆ 2 hours రాసినామంటే నాకు టెన్షన్. ఆ క్వశ్చన్ పేపరు నేను చదివింది తమిళ మీడియము, ఆ క్వశ్చన్ పేపర్ తెలుగు, అది కూడా ఫాంట్ చిన్నది, దాంట్లో బ్లాక్గా ఉంది. ఆ ఫాంటే వేరే విధంగా ఉంది, మామూలు పేపర్లు ఉండే ఫాంట్ కాదు. కానీ ఫాస్ట్ ప్రింట్ తీయమన్నాడు. ప్రింట్ ఇక్కడే నేనే తీసింది. ప్రింట్ తీయమంటే నేను చూసినానంటే బ్లాక్గా కనిపిస్తూ ఉంది. ఇది వద్దు, మనం వర్డ్లో కన్వర్ట్ చేసుకొని ఇది బ్లాక్ తీసి కొంచెం ఫాంట్ పెద్దది పెడతాము అనుకున్నాను. అది చేసేటప్పుడు ఆ క్వశ్చన్ నా కంటే కనిపించిందంటే నాకు అది వద్దు, సరే పాస్టర్కి చెప్దామన్నట్టు. పాస్టర్ కిరణ్ వస్తాడు, కిరణ్ చెప్పని చేస్తానంటే అది ఓవర్ యాక్షన్ అయిపోతుందేమో ఇది. సరే ఏమైనా కానీ దాన్ని నేను తీసినాను, ప్రింట్ తీయించినాను. ప్రింట్ బాగుందని కూడా చెప్పాడు పాస్టర్. నాకు అది యాక్చువల్ కనిపిస్తాయి కదా నాకు అది చేస్తే ఓకే పాస్టర్ అట్లా అనేసి మళ్ళీ ఆ మ్యాప్ తీసిన. మ్యాప్ ప్రింట్ బాగా వచ్చింది, కానీ నేను చూడకూడదు కదా. నేను చూడకుండా ఇది బాగా నల్లగా తప్పారు బ్రదర్ అట్లా అన్నారు. నేను బాగుంది అనేసి. ఎందుకు నా ఒక ఇదంటే నేను ఏమి నేర్చుకున్నాను, నా ఒక టాలెంట్ నాకు తెలియాలా, నేను దాన్ని నిరూపించుకోవాలా. ఆ ఒక ఉద్దేశంతో రాసినాను. దేవుడు అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా, అమోఘమైన A+ ఇచ్చిన దానికి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కానీ ఈ మార్కులు బట్టి దీన్ని బట్టే కదా నేనే అంత కష్టపడి చెప్పించినారు. ఆ 2 hours రాసినప్పుడు మీ యెహోషువ గ్రంథం వరకే ఉంటుంది అనుకుంటుంది. అందుకే రమణి కూడా హెల్త్ బాగాలేదు. ఫాస్ట్ మాకు ఫోన్ చేసినాడు. ఫాస్ట్ నేను రాజేసి వెంటనే వచ్చేస్తాను అని ఈజీ అనుకున్నాడు. కానీ అక్కడ వచ్చి చూస్తే టఫ్. కానీ దాన్ని నాకు ఆ 2 hours కూడా దేవుడి వందనాలు. పాస్టర్ గారు ఓపికతో ఏమేమో ఇంత నేర్పించినాము, వీళ్ళు ఇంత లేట్ చేస్తున్నారు బిజీగా లేదు. ఆయన హ్యాపీగా నిల్చుకొని నిలబడుకొనే ఉన్నాడు, సంతోషంగానే ఉన్నాడు. నాకు అది ఒక టెన్షన్, వీళ్ళకి ఇంత నేర్పించుడు ఇంత లేట్ చేస్తున్నాడు, ఇది ఒక టెన్షన్. నా టెన్షన్ మీద టెన్షన్ అంటే టెన్షన్. కానీ దానికి ఎలాగైనా పైసా వేసి బైబుల్ తిప్పుతానే ఉన్నాను. ఆ ముందరే ఉంది, అక్కడికి నాకు తెలియనట్టు ఉంది. ఏమైనా ఒక టెన్షన్ లేకుండా ఉంటేనే ఇది కానీ ఉన్న రాయగలుగుతాము. ఆ విధంగా నన్ను బాగా సంతోషపెట్టిన పరిశుద్ధాత్మ దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు. ఒక్కొక్క పాయింట్ దాని అర్థం తెలిసి నాకు సమయం లేదు, ఎక్కువ అవుతుందని ముగించేస్తున్నాను. అనేక విషయాలు మొత్తం మంచి ఆశీర్వాదాన్ని దేవుడు నాకు సాయం చేసినందుకు ఈ మందిరంలో ఏ అర్హత లేదు నాకైతే. నేను ఇప్పుడే పాస్టర్ చెప్పినారు దాని భయంకరమైన ఘోర పరిస్థితిలో ఉన్న నన్ను దేవుడు ఆ జిగట ఊపి నుంచి లేవనెత్తి జీవం కలిగిన సంఘంలో నిలబెట్టి వినగలి చెవిని నాకు ఇచ్చి ఆ ఉపదేశ కాపురి నాకు ఇచ్చిన దానికి దేవునికి థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.